నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 36 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పూర్తిగా అవాస్తవం అమలు చేస్తున్నారు. నేను మనం చూసినట్లయితే ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పేరుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును బజార్కి ఇచ్చారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఆ 36 మంది పేర్లు చెప్పగలని అడుగుతున్నాం. ఏదైనా జాతీయ మీడియా కూడా అదే ప్రశ్నించింది. పేర్లు చెప్పమంటే సన్నయ్య నొక్కున్నాడు తప్ప పేర్లు చెప్పలేపాడు. ఈరోజు ఏదో అక్కడ పార్లమెంట్ నడుస్తుంది కదా, ఎంపీలు మొత్తం వచ్చేస్తారు అని ఒక భ్రమలో పెట్టారు. తీరా చూస్తే 8 మంది తప్ప ఎవరు రాలేదు అక్కడ. మరి ఈ రకంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ని పరువుని బజార్కి ఇడ్చడానికి ఆయన కంగం కట్టుకున్నారు. మొన్నే మనం చూసాం గవర్నర్ గారి ప్రసంగంలో చంద్రబాబు గారు 2014 నుంచి 19 పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందిందని, అలాగే పోలవరం 70% పూర్తయిందని, రాజధాని శరవేగంగా నిర్మిస్తున్నారని అన్ని కితాబు ఇచ్చారు. కానీ దురదృష్టం, పరిపాలన మారిన తర్వాత 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోని వెనకబడిపోయిందని చెప్పి ప్రస్తావన జరిగించారు. అయినా సిగ్గులేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఢిల్లీ ఏమో పెట్టిన అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 36 మంది పేర్లు చెప్పకపోతే వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఇంకోటి కూడా, ఏదైతే 36 మంది చనిపోయారు అంటున్నావు, కానీ ఆ 36 మంది కుటుంబాలను పరామర్శించి అడుగుతున్నాను, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో నువ్వు చంద్రబాబు పైన తప్పుడు కేసు పెట్టినప్పుడు ఆ రోజు నీకు గుర్తు రాలేదా నువ్వు చేసిన పని ఏంటో? ఆయన కోసం కొంతమంది ప్రాణాలు చనిపోతే ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు ఆ కుటుంబానికి అండగా నిలిచి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని ఆదుకుంటారని అన్ని రకాలుగా హామీ ఇచ్చారు. మరి నువ్వేం చేసి అడుగుతున్నావు ఈ 36 మందికి? చెప్పడం కాదు, చేతలో చూపించు. ఈరోజు ఎక్కడ సభను దొరికితే ఆ సభ నాదే అని రాబందులోకి వెళ్ళిపోతున్నావు. సిగ్గుండాలి సభ రాజకీయాలు చేయటానికి. నేను చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుంది, స్పైడర్ సినిమాలో విలను ఆయనకి సభను చూస్తే కానీ మూడు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి అడుగుతున్నాను. ఈరోజు అంటే 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వెళ్ళాడు, 120 కిలోమీటర్ని వేళ కారులో వెళ్ళాడు. అంటే ఇతనికి ఎంత సైకోయిజమో చూసుకోండి. ఇలాంటి సైకోని నిజంగా ప్రజలు 5 ఏళ్ళు భరించాం, ఇంకా వీడిని భరించలేము, మాకు వద్దు నువ్వు అని చెప్పి చెప్పుతో కొట్టినా సరే ఇంకా బుద్ధి లేకుండా నాకు 40% మంది ఓట్లు వేసని చెప్పుకుంటారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదేనా చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తే పర్మిషన్ ఇచ్చారు, ఏం అడ్డం కాలేదు. నువ్వు తప్పుడు జీవోలు తెచ్చి తప్పుడు పనులు చేసి ఎన్నో హింసలు కుట్రలు చేసావు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలాంటి తప్పుడు నా కొడుకుని వెంటనే బెయిల్ తెచ్చుకుని కోరుతాను. ఇలాంటి నైవంచులు ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇప్పుడు రాష్ట్రానికి కాదు దేశానికి అరిష్టం. అంతా ఇలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతున్నాం. త్వరలో కూడా ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నారో నాయకులందరూ కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పబోతున్నారు. మనం చూసాం ఫోటో ఎగ్జిబిషన్లో కూడా A1 A2 కొంతమంది ముఖ్య నాయకులు కొంతమంది తప్ప ఎవరూ లేరు. అఖిలేష్ యాదవ్ కూడా తప్పుడు నివేదిక ఇచ్చారు, ఏదో ఈ రాష్ట్రంలో జరిగిపోతుందని. అంతలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు ఎవరూ నమ్మరు. దాన్ని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కేవలం ఏదో ఢిల్లీలో పాకులాడదాం నీ కేసుల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ కూడా గైరాజరయ్యావు. అంటే నీకు అసెంబ్లీ అన్నా నీకు చిత్తశుద్ధి లేదు, గౌరవం లేదు. మరి ఇక్కడ ముఖ్యంగా ఆమదాబర్స ఏదైతే జగన్నాథ్ రథ చక్రాలు అని చెప్పిన తమ్మినేని సీతారాం ఏమైపోయి అడుగుతున్నాను. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, నేను మీ ఢిల్లీలో మీ నాయకుడు చేస్తుంటే ఎక్కడో అడుగుతున్నాను. అందువల్ల నేను ఒకటే డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ధర్మాన ప్రసాదరావు కుటుంబం పైన తమ్మినేని సీతారాం కుటుంబం పైన వీళ్ళు భూ దోపిడీ చేశారు కాబట్టి ఈ కుటుంబం పైన విచారణ జరిపించాలని కోరుతాను. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని డిమాండ్ చేస్తాం. ఇక్కడ బావాజీ భూములు ఏ రకంగా దోచారో అందరికీ తెలుసు.
వాళ్ళ కుటుంబం కరెంట్లు కనెక్షన్లు ఇప్పించి ఇది ఇప్పించి జనాల దగ్గర డబ్బులు దండుకున్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని అడుగుతున్నాం. కోర్టులో కనెక్షన్ చేశారు. సీతారాం సతీమణి అయితే వాళ్ళ కుమారుడు అయితే అంతా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళంకి ధర్మాన్ ప్రసాదరావు తమ్ముడే సీత ఎదురు ఒక చీడి పురుగులు, ఇలాంటి పురుగుల్ని ఈ జిల్లా వాసులు తరిమి కొట్టడం మొదలు చేస్తారు. ఇప్పటికైనా సరే శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కైవసం. నేను నాడు చెప్పాను, ఈ యుద్ధం చేస్తుంది ఏదో మా కోసం కాదు, చంద్రబాబు కోసం కాదు, తెలుగు జాతి కోసం. ఈ జాతికి చంద్రబాబు కావాలి, అదే ఇచ్చారు. ఈ 50 రోజులు త్వరలో కాబోతుంది. ఎక్కడ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు, ఎవరూ బాధపడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక, భరించలేక, సహించలేక ఇంకా నేను మళ్ళీ వస్తానని కళ్ళకంటారు. కళలు కాదు కదా, నీ పార్టీ త్వరలోనే క్లోజ్ అయిపోతుంది. నీలాంటి రాక్షసుడు శాశ్వతంగా జైల్లో ఉంటాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, సిబిఐ ఈడీని వెంటనే జగన్ బెయిల్ వచ్చేసి అరెస్ట్ చేసి జైలు కొడతారు. ఈ రాష్ట్రానికి ఇలాంటి చీడు పురుగుడు అన్ని రకాలు దోచేశాడు, వనరులు మొత్తం దోచాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే మేము కోరుతున్నాం, శ్రీకాకుళం ప్రజల తరపున, ఆంధ్ర ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ విచారణ జరిపించి శాశ్వతంగా జైల్లో పెట్టాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది. జై హింద్.